హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రోడక్ట్ టెంప్లెట్. సో ఇవాళ ఓంకార్కి ఇష్టమైంది చేస్తున్నాను. ఏంటది? ప్రాన్స్ బిర్యానీ. ఫ్రైడ్ ప్రాన్స్ బిర్యానీ. ఫ్రై చేసి చేస్తాను కదా, సో అదనమాట. ఇంకో నేను అక్కడ అన్ని కట్ చేయడానికి రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ ప్రాన్ క్లీనింగ్ ఇవాళ ఓంకార్కి నేర్పిస్తాను. లాస్ట్ టైం నేర్పించావు. నేర్చుకున్నావా ఆల్రెడీ? కాకపోతే ఇప్పుడు రాలేదు, మర్చిపోయి ఉంటావు. సో నేను వాడికి ఇవాళ నేర్పిస్తాను అనమాట. అదే మనం వెయిన్ తీస్తాం కదా, ఆ వెయిన్ ఎలా తీయాలో వాడికి నేర్పిస్తాను ఇవాళ. చూడండి కన్నా, నేను చాక్ అయితే ఇవ్వట్లేదు, స్పూన్ తోటే. చాక్ చిన్న పిల్లలకి చాలా అంటే చాలా డేంజర్. గమ్ముని మనం చేయి కింద పెడతాం కదా, కంగారులో తీయకపోతే చేయి కోసిపోద్దని మా అమ్మ చాక్ ఓన్లీ స్పూన్ మాత్రమే ఇస్తుంది. నేను చెప్పక్కర్లేదు కదా, వాడే చెప్పేశాడు. సో వాడికి నేర్పిస్తాను. చూడండి కన్నా, ఇంకో ఇలా పెట్టుకో. స్పూను ఇక్కడ షార్ప్గా ఉంటుంది, సెంటర్లో కట్ చేయ. ఇలా ఒకసారి కట్ చేసావు అనుకో, మళ్ళీ చేతితో ఇలా తీసి ఇలా వచ్చేస్తుంది. దీన్ని అందులో డిప్ చేసావు అనుకో, అందులో ఇంకోటి చూపిస్తాను. ఒకటి సెంటర్లో స్పూను ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒక్కసారని ఇలా తీసి ఇందులో డిప్ చేసుకుని దీన్ని అందులో వేసేసుకో. ఒకటి ట్రై చేయి. అలా ఒళ్ళు, అందుకే టవల్ వేసాను నేను. ఇక్కడ పెట్టుకో, ఇక్కడ పెట్టుకుని చేయి. స్ట్రైట్ లైన్లో కట్ చేయి. వచ్చిందా? స్పూన్ పక్కనట్టేసి ఎత్తి. డిప్ చేయి, అందులో వాటర్లో డిప్ చేస్తే అదే ఊడిపోతావు. ఓకే, ఇప్పుడు ఇంకోటి చేయి. వస్తుందా? ఇవన్నీ పిల్లలకి డెఫినెట్గా నేర్పించవలసిన చిన్ని పనులు. ఇవే కాదు, కొన్ని ఇంకా చిన్న పనులు నేర్పిస్తూ ఉన్నారనుకోండి, దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఫోన్ మీదనో టీవీ మీదనో ఇలాంటి వాటి మీదకి వెళ్ళదు. వాళ్ళకి ఏమంటారో ఆలోచన వెళ్ళదు. సో మనతో పాటు కూడా వాళ్ళు కలిసి చేశారనుకోండి, ఏమవుతుంది, మదర్కి సన్కి లేదా డాటర్ లేదా మదర్ అండ్ చైల్డ్కి బాండింగ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో వాళ్ళకి అదర్ అవకేషన్స్ మీద వెళ్ళకుండాను మనతో ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది ట్రై చేయండి, చిన్న పనులు ట్రై చేయండి. అలానే వాళ్ళు చేసిన పనిలో పర్ఫెక్షన్ లేదనుకోండి, వాళ్ళని తిట్టడం ఇలాంటి పనులు మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఎందుకు చేస్తారు వాళ్ళు చిన్ని చేతులు, చిన్ని ఆలోచనలు ఎక్కడ ఉంటుంది? ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు కదా. సో వాళ్ళు ఒకవేళ మిస్టేక్ చేస్తే కరెక్ట్ చేయండి అమ్మా, కరెక్ట్ చేయాలి మీరు. అంతే తప్ప డబుల్ పని అవుతుంది, త్రిబుల్ పని అవుతుంది ఇలాంటి మాటలు మాత్రం అనుకోవద్దు, ఆలోచించవద్దు. మహా అయితే ఒకసారి తుడుచుకుంటే అయిపోయేదానికి. ఎందుకంటే అది వాళ్ళ బ్రెయిన్ మీద చాలా ఇంపాక్ట్ చూపించేస్తుంది. ఎందుకు ఇలాంటివి చేశారనుకో, ఇది కూడా మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏంటి, మళ్ళీ అమ్మతో కలిసి ఉండొచ్చు, మళ్ళీ అమ్మ పని చేసుకున్నప్పుడు హెల్ప్ చేయొచ్చు, ఇలాంటివి వస్తాయి అన్నమాట. అవునేరా? చెప్పు. నువ్వు ఫోన్ చూస్తావా? ఫోన్ అలవాటు ఉందా నీకు? చెప్పు వాళ్ళకి, నేనేదో అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు. నా ఫోన్ ఏం అలవాట్లేదు. మరి ఏం చేస్తావు? నాకు హెల్ప్ చేస్తావా? ఏమేమి హెల్ప్ చేస్తావు? సర్ది కూడా నేనే సర్దుతానా. ఇంకేమేమి చేస్తావు చెప్పు. నాకు చాలా చేస్తావు కదా నువ్వు. ఇక్కడ ఎదురు కూడా ఉన్నాయి. అది పర్లా, వెనకాల తెస్తే సరిపోద్ది. చెప్పు, ఏమేమి హెల్ప్ చేస్తావు నాకు? కింద అన్ని పొద్దున్నే లేచి కింద అన్ని తెస్తాను. దేనికి కింద అన్ని తెస్తావు? నేను ఏం చేస్తాను నువ్వు కింద తెస్తే? నేను కింద తెస్తే అమ్మ గుమ్మాలు తొడుతుంది. ఇంకా నేను గిన్నెలు సర్దుతాను. ఇంకా
ఇంకా నేను మొక్కలకి నీళ్ళు వేస్తావు. మొక్కలకి నీళ్ళు వేస్తా. ఇంకా నేను బట్టలు ఉతుకుతావు. వాషింగ్ మిషన్ లో నీళ్ళు వేస్తావు. బట్టలు నేను వాషింగ్ మిషన్ లో బట్టలు వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తా. నేను అక్కడనే వెళ్తాను పైకి. నాకు ఎవరు రాదు, అయినా నాకు భయం ఏమి ఉండదు. రాత్రి మాటలు కూడా లైట్ కట్టేసి నేను అక్కడనే పడుకుని పోతాను. ఎందుకు ఇప్పుడు భయం వేయట్లేదు చెప్పు. చెప్పరా. భయం లేకుండా పడుకుంటున్నావు కదా. భయం వేయట్లేదు. భయం ఉంటుంది నాకు. సరే అవి చేస్తూ ఉండు. నేను ఈలోపు నేను ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసేసుకుని రెడీ చేసుకుంటాను. ఇవి కొంచెం ప్రాసెస్ ఎక్కువ. ఇది నేనే సొంతంగా కనిపెట్టాను, నేనే ట్రై చేశాను. కానీ ఎందుకంత ప్రాసెస్ పెట్టుకున్నానో నాకే అర్థం కాదు. ఇంకెటికి బాగా నచ్చి ఇంక అదే కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట. ఓకేనా. సరే. పుదీనా వచ్చిందో మా అమ్మ కొంచెం ప్రాన్స్లోకి వేస్తుంది, ప్రాన్స్ బిర్యానీలోకి వేస్తుంది. కొంచెమేమో మా అమ్మమ్మ పుదీనా పచ్చడి చేసుకుని ఉంటుంది. ఎందుకంటే మా అమ్మమ్మ అది ప్రాన్స్ తిందు, అందుకని కింద ఎక్కువ ఉందని కిందకి వెళ్ళి కోసి తీసుకొచ్చింది మా అమ్మ. భలే చూడండి ఎంత ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తుంది అసలు. గుడ్, మీరు కూడా చూడండి స్మెల్. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్కి కడాయి పెట్టేసుకున్నాను. ఇదిగో ఆనియన్స్ కట్ చేస్తాను. ఇక్కడేమో దీన్ని ఏంటిది బియ్యం నానబెట్టేసుకున్నాను అనమాట. ఇది బాస్మతి రైస్తో చేయట్లేదు, సోనా మసూర్తో చేస్తున్నాను నేను. ఇందాక ఓంకార్ క్లీన్ చేస్తాడు కదా, అదే వేన్సే తీస్తాడు కదా, దీన్ని నీట్గా క్లీన్ చేస్తాను. ఇది ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక ఫ్రై చేసుకున్నాను కదా, అవి అయిపోయినాయి. వీటిని ఒక బాక్స్లో పక్కకు పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇది మ్యారినేషన్ ఉంటుంది, ఒక అట్లీస్ట్ 15 to 20 minutes అయినా మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో ఏం వేస్తానంటే, నువ్వు వేస్తావా ప్రసు? ఇందా అక్కడికి వచ్చి ఫస్ట్ ఉండు, నేను చెప్తాను. ఇది పసుపు సాల్ట్, అది లెమన్ జ్యూస్. ఆ కలర్లో ఎందుకు ఉందంటే ఫుడ్ కలర్తో టచ్ చేస్తాడనమాట, అందుకే వేసి. అది లెమన్ జ్యూస్ వేసాక కర్డ్ మొత్తం వేసాము. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఇప్పుడే గ్రైండ్ చేశాను. ఇదంతా యూజ్ అవుతుంది, నేను స్టోర్ చేసుకోవడానికి గ్రైండ్ చేశాను. అల్లం వెల్లుల్లి, ధనియాలు కొద్దిగా ఉండరా, పసుపు, జీలకర్ర, కొద్దిగా పసుపు ఎందుకు వేసానంటే ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత గరం మసాలా, తీసుకో ఒక స్పూన్ తోటి. ఒక స్పూన్ ఎక్కువ కాదు, తగ్గించు, వేసి కొద్దిగా వేసి. ఇప్పుడు కారం మా వాడు తక్కువే తింటాడు, అందుకే తగ్గించి వేస్తున్నాను అనమాట, వేసి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్నాం. నువ్వు కలుపుతావా? ఇదిగో దీంతో గట్టితో కలిపి నెమ్మదిగా కలపాలి, నెమ్మదిగా. అన్నట్లకి అంటుకోవాలి. ఇందులో ఇంకోటి వేయాలి మనం. కలిపే బాగా. ఇటు నేను కలుపుతాను ఒకసారి. లేదు ఇంకొద్దు కలుపు, మళ్ళా కలుపు. మొత్తం అన్ని మిక్స్ అయిపోయి అంటుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకోండి. నేనైతే వరిపిండి వేస్తున్నాను. ఒకసారి ఉన్నమ్మా. వరిపిండి ఎందుకన్నా?
క్రిస్పీగా వస్తుంది కరకరలాడుతూ నెమ్మదిగా కలపాలి. అది మీద పడిపో ఉండి ఒకసారి నేను కలుపుతాను, లేకపోతే కొంచెం కలిపచ్చు. మనం ఇది డీప్ ఫ్రై చేసుకుంటాం. డీప్ ఫ్రై చేసుకుంటే వరిపిండి క్రిస్పీగా వస్తుంది అన్నమాట. దీనికి అది కొద్దిగా వేస్తాను. అయ్యో పడిపోయిందా? చాలా ఎక్కువైపోద్ది. ఏమి ఎక్కువ? అయ్యో ఉండు, ఫుడ్ కలర్ వేయాల. ఫుడ్ కలర్ మర్చిపోయింది మా అమ్మ గైస్. ఇప్పుడు ఫుడ్ కలర్ అందులో కలవదు, కొద్దిగా ఆయిల్ వేసి కలుపుతాను. నువ్వు అది కలుపు. గట్టిగా ఉన్నదే. గట్టిగానే ఉంటుంది మరి, వరిపిండి దగ్గర పడిపోద్ది. ఉండు ఇలా ఉంది. స్పూన్ ఇవ్వమ్మా, ఒక స్పూన్ తీసుకో. ఫుడ్ కలర్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు ఇది వరిపిండి కన్నా ముందు వేసుకోవాలి, ఎందుకంటే పైన ఇది ఆయిల్ వేసాను. ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో వేస్తే కలుస్తుంది. పారాణిలో ఉన్నది గ్యాస్ కదా, పారాణి ఎర్ర 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 ఉంది. ఒకసారి ఉండరా. మిచ్చు ఇదిగోండి కలర్ వేసేసి కూడా కలిపేసాను. ఇప్పుడు దీని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మీకు టైం ఉందంటే హాఫ్ అన్ అవర్ అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. పెట్టాము ఫ్రిడ్జ్లో. ఇక్కడ మనం గ్రేవీలో చేసుకోవడానికి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, అవి కొత్తిమీర, పుదీనా. కొత్తిమీర మనకి ఇది పుదీనా అదే ఇది అదే ఏమంటారు మన ఇంట్లోదే అన్నమాట. ఇవి రెడీగా పెట్టుకున్నాను, అదేమో ఫ్రిడ్జ్లో పెట్టేసాను. అక్కడ అమ్మ బుద్ధుడిది బొమ్మ క్లీన్ చేస్తూ బుద్ధుడి చరిత్ర అడిగి చెప్తుందన్నమాట. మావిడ ఏం చెప్పినా కూడా అంత నీట్గా వింటారు. చెప్తే ఏ పిల్లలైనా వింటారు. అలా వాళ్ళకి నాలెడ్జ్ కూడా వస్తుంది. బుద్ధుడు క్లీన్ చేస్తూ బుద్ధుడి గురించి చెప్తుంది. ప్రాన్స్ నేను 15 మినిట్స్ వరకు పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు తీసేసాను. ఇందాక ఆయిల్ అదే ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా, అందులోని ఇవి డీప్ ఫ్రై చేసేస్తాను. ఇందులో వాటరు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, బిర్యానీ సామాన్లు, సాల్ట్, ఆయిల్ వేసి మరిగించుకుంటున్నాను. అది మరిగాక రైస్ వేసేస్తాను. సాల్ట్ అది కూడా అందులోనే వేసేసుకుంటున్నా. అదంతా బ్లాక్గా అయిపోయింది, అదేం పట్టించుకోకండి. ఇదిగో మొత్తం ఫ్రై చేసేసాను. ఇంకొక లాస్ట్ బ్యాచ్ ఒక్కటే ఉంది. ఆ లాస్ట్ బ్యాచ్ కూడా అయిపోతే గ్రేవీ చేసేయచ్చు. కన్నా టేస్ట్ చూడు. సర్లే, టంగ్ ఏం మారలేదులే. ఎలా ఉంది? వేడిగా ఉందా? ఇది చల్లదు. ఇంకా తినలేదు కదరా. బాగుందా? సాల్ట్ సరిపోయిందా? సరే. అక్కడ అన్నం ఉడుకుతుంది. ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. ఓకేనా? ఫుల్గా కుక్ అవ్వకూడదు, ఎందుకంటే దమ్ పెడతాను. ఇవి ఫ్రై అవుతున్నాయి. ఇక్కడ అదిగో ప్రాన్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. రైస్ డ్రైన్ చేసేసుకుని పక్కన, ఇంకా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఇప్పుడు అదే ప్యాన్లో అంత ఆయిల్ ఉంచుకోండి. ఆయిల్ తీసేసి ఇప్పుడు అందులో ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇదేంటి టొమాటోస్ వేయాలి. ఇవే గ్రేవీ ఎక్కువ వస్తుంది. సో టొమాటోస్ అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నా మళ్ళీ చూపిస్తాను. ఉల్లిపాయలు, టమాటాలు బాగా మగ్గిపోయాక ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసాను. సాల్ట్ మాత్రం మీరు చూసుకుని వేసుకోండి, ఎందుకంటే రైస్లో వేసాము, ఫ్రైలో వేసాము, అందుకని మళ్ళీ ఎక్కువైపోద్ది. చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసిన ప్రాన్స్ను వేసేసుకుందాం. వేసేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోండి. ఇందులో లైట్గా వాటర్ వేయండి. వాటర్ లైట్గా, అంటే గ్రేవీ టెక్స్చర్ అవ్వడానికి వేయాలన్నమాట. ఇదిగో
ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించేసుకుని మనం బిర్యానీ దమ్ పెట్టేసుకోవచ్చు. అది చూపిస్తాను. మూత కాలింది. 2 మినిట్స్. కర్రీ అయిపోయింది. మనకు కావాల్సినవి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇది గీ, ఇది రైస్. ఇది ఏంటంటే ప్యాన్ ఆల్రెడీ హీట్ చేసేస్తున్నాను. హీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి లేయర్ కింద దీంట్లో వేసేసుకుందాం. ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసుకుంటున్నాను. అదే మనం బిర్యానీ రైస్ చేసుకున్నాం కదా, కింద అడుగున ఈక్వల్గా పరిచేసుకోండి. మాడదు, ఒకవేళ మాడినా ఇదే పోద్ది. ఇది వేసేసుకున్నాక కొద్దిగా కర్రీ. కర్రీ మిగులుతుంది అనుకుంటున్నాను నేను. మిగిలితే ఈవినింగ్ తినొచ్చు. దీంట్లో కొత్తిమీర, పుదీనా కలిపేసి కట్ చేసేసాను లైట్గా. ఓంకార్కి పుదీనా ఫ్లేవర్ అది ఎక్కువ నచ్చదు. అది సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఈసారి లేయర్స్ ఎక్కువ వేసుకున్నాను. అది అడుగును కదా, అందుకు ఇప్పుడు లేయర్స్ ఎక్కువ వేసుకుంటున్నాను. అదే అన్నం అది ఎక్కువ వేసుకుంటున్నాను. చూడండి, కొద్దిగా వేసుకుని మళ్ళీ దాని మీద కర్రీ అది వేస్తాను. కన్నా ఆపుతావా అప్ప? ఇప్పుడు టీవీ సౌండ్ పెట్టేస్తున్నాడు వద్దంటుంటే. సో ఇది వేసేసుకున్నాక కర్రీ, మళ్ళీ కర్రీ కూడా తిక్కగా బాగానే పరుచుకోవాలి ఇలాగా. లేదంటే అంతా ఒకవైపే ఉండిపోయింది అనుకో, బాగోదు. అందరు ఈక్వల్గా పరుచుకొని ఇప్పుడు దీని మీద గీ వేస్తున్నాను. ఇది గీ ఏంటంటే ఎల్లో కలర్లో ఉంది కదా, ఇది ఆవు నెయ్యి. మా ఇంట్లో ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు ఉంటాయి అన్నమాట. మాకు ఆవులే ఉన్నాయి. ఎప్పుడైనా ఒకసారి చూపిస్తాను మీకు. కొత్తిమీర, పుదీనా లైట్గానే వేస్తున్నాను. మళ్ళీ దీని మీద రైస్ వేసేస్తున్నాను. ఇది ఇలా లేయర్స్ కింద వేసుకుంటేనే బాగుంటుంది. ఇది మాకు మార్నింగ్కి ఈవినింగ్ కూడా వచ్చేస్తుంది. ఇది మళ్ళీ ఓంకార్ మధ్యాహ్నం తినేసాక 6 ఆ టైంకి మళ్ళీ కావాలంటాడు. అందుకు ఎక్కువే చేస్తాను. ఈయన ఎక్కువ తింటారు, వాళ్ళ డాడీ కూడాను. మళ్ళీ 6 ఆ టైంకి మళ్ళీ తింటారు ఇది చేసినప్పుడు. అందుకు ముందుగానే వేసేస్తున్నా. ఎక్కువ వేస్తానమ్మా. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ చేసేసి ఇంకా అలా రిపీట్ చేసేయాలి. దానిపైన కేక్ అలా చేసి పెడతారు, ముక్కల కింద చేసి రౌండ్గా అలా చేసేసుకోవాలి. బిర్యానీ ఏమో కొద్దిగా పైకి వేసుకోవాలి కదా. కర్రీ అంతా సరిపోయింది, కొద్దిగా ఉంది. మళ్ళీ లేరేస్తాం కదా. సో మళ్ళీ ఇదేంటి పుదీనా, కొత్తిమీర, మళ్ళీ గీ. ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం లాస్ట్లో వేస్తాను పైన, లేకపోతే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కదా, వేసేస్తాలే. ఇప్పుడు లైట్గా వేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ. ఇప్పుడు మిగిలిన రైస్ వేసేస్తాను. మిగిలిన రైస్ ఉత్తనే తీసుకోవచ్చు, అలా వేసుకుని కాకుండా. కర్రీ కొద్ది ముందు వేసేస్తాను. అది కూడా అయిపోయింది. ఇంకో ఇదే ఉంది. దీన్ని మనం మళ్ళీ దమ్ పెట్టేస్తాం. దమ్ అంటే మగ్గించడం అన్నమాట. ఓకే, కర్రీ కూడా అయిపోయింది. ఇవన్నీ 1/2 kg ప్రాన్స్ ఇవి. సో దీని మీద మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, మళ్ళా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేయట్లా. మళ్ళీ దీని మీద ఒక లేయర్ గీ, 1 స్పూన్ గీ, 1 స్పూన్ సరిపోతుంది.
సో ఇదంతా ఇలా సెట్ అయిపోయి దీన్ని మూత పెట్టేస్తానండి ఇలా. సో ఇవి ఎగ్స్, నాకు బిర్యానీ ఉంటే డెఫినెట్గా ఎగ్స్ ఉండాల్సిందే. ఇది అది మీ చాయిస్, నాకైతే ఇది చాలా ఇష్టం. దీన్ని ఇలా వచ్చామా ప్రస్తుతం బయట, దీన్ని మనం స్టవ్ మీద పెట్టేస్తాం. కింద అది పైన వేడి చేసుకున్నాం కదా, ఈక్వల్గా వస్తుంది అనమాట. ఓ వైపు కాలకుండా ఉంటుంది. సో దీని మీద టైట్గా లిడ్ పెట్టేసుకుని ఏదైనా వెయిట్ పెట్టేసుకున్నాం. వెయిట్ పెట్టేసాం. కరెక్ట్గా ఒక 5 మినిట్స్కి తీసేసుకోవచ్చు మనం. ఓకేనా? అది ఈలోపు ఇక్కడ మనం ఆనియన్స్ నిమ్మకాయ ఇది రెడీ చేసేసుకున్నాం. ఇది కూడా నాకు కంపల్సరీ ఉండాల్సిందే. ఇది సరిపోతే నేనే తింటాను ఇవి, ఓంకార్ తిండు ఆయన తింటారు. 5 మినిట్స్ అయిపోయింది. అయిపోయాక చూడండి, బా ఒకసారి కలుపుదాం. ఎస్, పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది. సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాడు ఓంకార్. ఇది మొత్తం తిండు, చూద్దాం. పెట్టాను కదా, ఒక ఆనియన్ వేస్తాను. ఆనియన్ తిండు, మళ్ళీ నేను తింటున్నప్పుడు నాకు కావాలంటాడు, అందుకు వేయాల్సి వస్తుంది. సో అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? బాయ్.